హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. సారీ ఫ్రెండ్స్, వీడియోలో అప్పుడప్పుడు శృతి, కారుణ్య నేమ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఇంకోసారి అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాము. మా మిస్టేక్ని మాకు తెలియజేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 20ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 20లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ వాచ్ ద వీడియో. నాకైతే ఎంత హ్యాపీగా ఉందో తెలుసానే. దేనికే? మనం హైదరాబాద్కి వెళ్తున్నాం కదా హాస్టల్కి. నీకంత పిచ్చి అంటే ఎప్పుడు హైదరాబాద్ సిటీ అలా అంటావు. లేదే, సిటీకి వెళ్ళాలని కాదు, నాకు అసలు ఇప్పుడు సిటీ అంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. డబ్బులు కావాలని కూడా అస్సలు లేదు. నీకు ఇవే రెండు కోరికలు ఉండేవి కదనే, డబ్బు, సిటీ అని. అవి రెండు ఇప్పుడు లేవా? లేవు. మరి డబ్బున్నతన్ని పెళ్లి చేసుకుంటానన్నా? వద్దు. డబ్బున్నతను వద్దా? డబ్బు లేనతన్ని చేసుకుంటావా? అసలు నేను పెళ్లి చేసుకోను. నాకు ఆంటీ చెప్పింది, మీరు ఎంత చదువుకుంటే అంత చదువుకోండి, నేను చదివిస్తానంది. మనం అక్కడే హాస్టల్లో ఉండి జాబ్ వచ్చేదాకా చదువుకోవచ్చంట. జాబ్ ఇప్పుడే ఎందుకు వస్తుంది? ఇంటర్ 2 years కంప్లీట్ చేయాలి, తర్వాత బీటెక్లో సీట్ కొట్టాలి. 4 years తర్వాత అప్పుడు జాబ్ వస్తుంది. బీటెక్ ఒకటి చేయొచ్చా? ఇంకా ఇంకా డిగ్రీ చేయొచ్చు. మెడిసిన్ ఇవన్నీ చాలా ఖర్చు. అంత ఖర్చు వాళ్ళతో పెట్టించడం ఎందుకు? అసలు డిగ్రీ చదవాలి, కానీ బీటెక్ చదివితే జాబ్ తొందర వస్తుందంట. సాఫ్ట్వేర్ జాబ్స్ చేయొచ్చు. అయితే నేను బీటెక్ చదువుతా. ఇంటర్లో మంచి చదివి ఫ్రీ సీట్ కొట్టానే, లేకపోతే వాటి డిగ్రీ చేయాలి. ఏమవుతుంది? ఆంటీ చదివిస్తా అన్నది కదా. వాళ్ళు మనల్ని హాస్టల్లో ఉంచుకొని ఇప్పుడు ఇంటర్ చదివించడే ఎక్కువ. ఇంకా అంతంత ఫీజులు ఆంటీ ఒక్కతే ఎలా కడుతుంది పాపం. మన కోసం ఇంకా కష్టపడాల్సి వస్తుంది. నువ్వు అవన్నీ ఆలోచించకే. మనం జాబ్ చేసి మళ్ళీ ఆంటీకి తిరిగి ఇచ్చేద్దాం. ఆంటీ తీసుకోదు. ఆంటీ చాలా మంచిది. సరే, ముందైతే ఇంటర్ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుందాం. అసలు ఈ మార్కులు ఎందుకు ఉపయోగపడవు అనుకుంటానే. 10th ఇంటర్ మార్క్స్, మనకి ఎంసెట్, నీట్, ఐఐటి వీటిల్లో మంచి ర్యాంక్ రావాలి. ఈ మార్క్స్ కాదు. మార్క్స్ కూడా ఇంపార్టెంటే, కానీ ఇద్దరం ఒకటే దగ్గర ఉంటాం కాబట్టి మంచిగా రోజు చదువుకోవచ్చే. ఈసారి నేను ఇంటర్లో నీలాగానే మంచి మార్క్స్ తెచ్చుకుంటా. మరి నీ అంత కాకపోయినా ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటా. అయినా నువ్వు స్టేట్ సెకండ్ గానే, ఫ్రీ సీటు రాలేదా నీకు? మస్తు మంది కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసిండే నాన్నకు, కానీ ఫ్రీగా ఇయ్యరట. హాస్టల్ ఫీజు, అన్ని ఫీజులు కట్టుకోన్నట. ఐఐటీలో, ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే అప్పుడు మనం కట్టిన ఫీజు తిరిగిస్తారట. నీకు ఎట్లాగో వస్తుంది కానీ ఇచ్చేయచ్చు. ఫీజు కట్టినా మనది మనకు వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే నాన్న ఇప్పుడు ఎక్కడి నుంచో అప్పు తెచ్చి కడతాడు. అప్పటి వరకు వడ్డీ ఎక్కువ అవుతుంది. ఒకవేళ నాకు సీట్ రాకపోతే అప్పు, వడ్డీ అన్నీ మిగిలిపోతాయి. పోనీలే, మనం ఇద్దరం కలిసి జాబ్ చేసి ఆంటీకి ఎట్లా ఒకట్లా హెల్ప్ చేద్దామే. ఇప్పుడైతే ఆంటీ చెప్పినట్టు విందాం, బాగా చదువుకుందాం. అవును, ఆంటీ ఏమంది? మనం బాగా చదివి మంచి జాబ్ చేస్తే ఆంటీకి అదే సంతోషం అంది. తనకి ఇంకేది అవసరం లేదు. ఏం చేస్తున్నారు బంగారు తల్లులు? బంగారు తల్లులు ఇద్దరికి మంచి మార్కులు వచ్చినాయి. కారు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది. నేను కూడా హైదరాబాద్కే వస్తా. మీరు కూడా హైదరాబాద్కి వస్తారా ఆంటీ? అవును, నాకు కూడా ఏదన్నా ఒక పని ఇప్పిస్తా అన్నది అభి వాళ్ళమ్మ. నేను కూడా అక్కడ హైదరాబాద్లో ఎక్కడన్నా ఒక దగ్గర పని చేసుకుంటా. మనం నెలకొకసారన్నా 2 నెలలకు ఒకసారన్నా కలుసుకుందాం, సరేనా? తలనొప్పి తగ్గిందా అత్త? ఏమని అంటే, ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ప్రొద్దున లేచేసరికి బాగా నొప్పి పెడుతుంది. ఓ 2 గంటలు అయినాక మెల్లమెల్లగా తగ్గుతుంది. ఏందో ఏమో. నిద్ర సరిగా పోతలేవా అత్త? నిద్ర సరిగా పట్టకపోతే తలనొస్తుందని చెప్పావు కదా. ఏమో, మొత్తం మంచిగానే నిద్రపోతున్నా. టెన్షన్ ఉంటే, భయం ఉంటే అస్సలు నిద్ర పట్టదు ఆంటీ. నిద్ర పట్టినట్టే అనిపిస్తుంది, కానీ మనం నిద్రపోము. మీరున్నది ఇంత చిన్న పిల్లలు, మీ ఇద్దరికి
ఎంత మెచ్యూరిటీ ఉంది, ఎంత బాగా ఆలోచిస్తారు. ఇద్దరు ఇట్లనే మంచిగా చదువుకొని లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి నాన్న. ఎవరి మీద డిపెండ్ కావద్దు. ఎవరో ఏదో చేస్తారని, ఎవరో వస్తారని, మనకేమైనా ఇస్తారని అస్సలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు నాన్న. మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా సొంతంగా ఆలోచించాలి, సొంత నిర్ణయాలే తీసుకోవాలి. ఏది తప్పు ఏది చెడు అన్నీ తెలుసుకోవాలి. నా జీవిత పాఠం మీకు చెప్తున్నా. అప్పు అప్పు అస్సలు చేయొద్దు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా అంతకు ముందు సంపాదించి దాచిపెట్టుకోవాలి, కానీ అప్పు మాత్రం చేయొద్దు. మనకేదైనా కొనుక్కోవాలనిపిస్తే అప్పు చేసి అస్సలు కొనుక్కోవద్దు. ముందు దానికి కావాల్సిన డబ్బుని మనమే సమకూర్చుకోవాలి, సంపాదించాలి, కష్టపడాలి, పొదుపు చేసుకోవాలి. అప్పుడు జమైన డబ్బులతోనే కొనుక్కోవాలి తప్ప అప్పు మాత్రం తీసుకోవద్దు. ఉద్యోగులైతే ముందే వస్తువు కొని ప్రతి నెల ఎంతో కొంత డబ్బు కడతారు. ఈఎంఐ అంటారు, తెలుసా? తెలుసు. అది కొంతవరకు నయమే. మనం ప్రతి నెల సంపాదిస్తాం కాబట్టి అందులో నుంచి కొంత తీసి ఖర్చు చేయొచ్చు. అక్కడ కూడా ఒకవేళ మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉద్యోగం కోల్పోతే అది తల మీద భారం. అన్నింటికి ప్రతిదానికి ముందు జాగ్రత్తతో ఉండాలి. మనం ఏం చేసినా సరే ముందు జాగ్రత్త వ్యవహరించాలి. చదువుకునేటప్పుడు కూడా అంతే. ఎగ్జామ్స్కి ముందే కాదు, ముందు జాగ్రత్తతో ముందే చదువుకోవాలి. ఇలా ప్రతిదీ ముందు జాగ్రత్తతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ ముందు జాగ్రత్తని నేను నా జీవితంలో విస్మరించాను. ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. మన కోసం ఎవరుంటారో, మనకంటూ ఎవరుంటారో చెప్పలేము. ఒకవేళ మన కోసం ఎవరైనా ఉంటే వాళ్ళని ఎప్పటికీ చిన్నచూపు చూడొద్దు. అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూడాలి, చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా అంతే. మనకెప్పుడైనా బాధ కలిగినప్పుడు మనకంటే దీనస్థితిలో ఉన్న వాళ్ళని తలుచుకోవాలి. వాళ్ళు ఆ పరిస్థితుల్లో కూడా జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో చూడాలి. వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి. అప్పుడు మన కష్టం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా బ్రతికుండడానికి కారణం అదే. నాకన్నా హీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మందే ఉంటారు. ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఓపికతో ప్రాణాలు నిలబెట్టుకోవాలి. అవకాశాలు మన కోసం వెతుక్కుంటూ ఎప్పుడూ రావు. మనమే వాటి వెంట పరిగెట్టాలి. ఎప్పుడో ఒకరోజు ఆ దేవుడే మనకి దారి చూపిస్తాడు. అమ్మా, కూరగాయలు వచ్చినాయి. కూరగాయలు సరే నాన్న, కాసేపు ఆడుకోండి. ఈరోజు ఏమన్నా చదువుకున్నారా లేదా? చదువుకున్నామత్త. సరే, నేను వెళ్తున్నా. కారు, ఈరోజు మనం చదువుకోలేదు కదే. ఎందుకు అబద్ధం చెప్పావు అత్తకి? రోజు చదువుకుంటాం కదా, ఈరోజు ఒక్కరోజే కదా మనం చదువుకుంది. ఏం కాదు, అలా చెప్తే అత్త సంతోషపడుతుంది. చదువుకోలేదంటే కొంచెం బాధపడుతుంది. ఇప్పటికీ తను పడుతున్న బాధలు చాలు, మళ్ళీ మనం బాధ పెట్టడం దేనికి? అయితే రేపటి నుంచి మనం ఖచ్చితంగా చదువుకుందాం. అత్తకి అబద్ధాలు చెప్పొద్దు, సరేనా? ఈరోజు సాయంత్రం కూడా చదువుకుందాం. శృతి, మనం బయట పార్క్కి వెళ్దామా? పార్క్కా? ఎందుకే? వట్టిగా నేనే ఆడుకుందాం. మన ఇద్దరమే వెళ్తే చంపేస్తారు వీళ్ళు. అక్కడ ఎవ్వరు ఉండరే. ఏం కాదు, ఏదో ఒకటి చెప్పి వెళ్దామే. అభి వస్తానన్నాడు. అభి కూడా వస్తానన్నాడా? నేను అభితో మాట్లాడక చాలా రోజులవుతుంది. పాపం ఎప్పుడు నీ గురించి అడుగుతాడే. అభి చాలా మంచోడు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అభి వాళ్ళ అమ్మ నాన్న మన కోసం ఇంత చేస్తున్నారు. నేను అభి మీద కోపం పెంచుకుంటే బాగుండదు. నేను కూడా ఇప్పటి నుంచి అభితో బాగా మాట్లాడతాను. తిట్టనని చెప్పు. నేను చెప్పడం ఎందుకే, నువ్వే మాట్లాడు. మరి వెళ్దామా? అమ్మా, మమ్మీ. ఏంటి బిడ్డ గిటు ఇక్కడున్నావానే? మమ్మీ, ఏంది? నేను నా దోస్తింటికి పోతానే. కారుని వాళ్ళ ఇంటికే కదా, ఎప్పుడు చెప్పండి అలా కొత్త చెప్తాను. ఏమే కారుని ఇంటికి కాదు, వేరే దోస్తింటికి. వేరే దోస్తింటికా? ఎవరెవరు పోతాండ్రు? నేను, కారుణ్య, ఇంకా అభి కూడా వస్తే వస్తాడు. అభి కూడా వస్తాడట్నా? మగ పిల్లగాడు ఉంటే ఏం కాదు, ఇంత ధైర్యం. ఆ పిల్లగాని పట్టుకొని పోండి. అవునే, ఇంకా కారుణ్యతోటి ఎక్కువ సోప చేయకు. ఎందుకు? అది నా బెస్ట్ ఫ్రెండ్. ఏ ఫ్రెండ్ అయితే ఏంది, కొంచెం దూరం దూరం ఉండు. మంచిగా చదువుకో.
సరే ముందైతే నేను ఇప్పుడు దోస్తింటికి పోతా తినిపోయే డాడీ చికెన్ కూర తెచ్చిండ నీకోసం పాకిలా అంతా నాకు ఇప్పుడు ఆకలిగా లేదమ్మా వచ్చినాక తింటలే సరే నీ ఇష్టం పో నేను తొందర పోతా మళ్ళీ నానమ్మ చేసిందనుకో ఇచ్చి మాటలు మాట్లాడుతుంది పో నేను చెప్తా పో నువ్వేం చెప్పకు చెప్పకపోతేనే పిసా పిసా పడుతుంది దోస్తింటికి పోయిందని చెప్తాందే ఏందట ఏమో గుయ్య గుయ్య తలుగుతుంది పొల్లా వచ్చింది ఏం గుస గుస పెడతాండ్రే తల్లి బిడ్డలు ఇద్దరు మళ్ళీ ఏం ప్లాన్ ఎత్తాండ్రు అడుగు నీ మనవరాల్ని ఏం చెప్పోల్లా ఏమంటాను ఏందా ఎందుకు బెదిరిస్తున్నావు పోరు చూసినా ఎట్లా మరల పడుతుందో ఇక రేపుగా సిటీకి పోయేస్తే ఇంకెంత మరల పడుతుందో తల్లిని తండ్రిని అందరిని ఏం చేసి పారెత్తదేమో నేను అట్లా ఏం చెయ్య ఇప్పుడే గిట్ల పడతావు కాదే ఇంకా అప్పుడు ఎట్లుంటావే నువ్వు నన్ను బెదిరిస్తున్నావు అని చెప్పిన నేను నేనేమన్నా అని నువ్వు నన్ను ఎందుకు బెదిరిస్తున్నావు ఏమన్నా మనవరాలు బెదిరియద్దానే బెదిరియొద్దు మంచిగా మాట్లాడాలి నేనేమన్నా తప్పు చేసినా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు పోరు చూడు ఎట్లా పడుతుంది దాన్ని బరిగా అనుకొని చంపాలి శృతి నువ్వు నడు నీళ్ళు తాగిపో కారునే వాళ్ళ ఇంట్లో తాగుతా పోరికిన వారెత్తే నీళ్ళు కూడా తాగదట చూడు ఈ వయసులా గట్లనే ఉంటారు ఎందుకు కొరిస్తావు దాన్ని బాగా కొరిచినామంటే మొండి మొండి తయారై మనకే మొత్తం అపోజిట్ అవుతారు మంచిగా ఉండరాదు అది ఎంత మంచిగా మాట్లాడుతుంది ప్రేమగా ప్రేమగల మనిషి అయితే నీ బిడ్డ వట్టి వట్టి కొరిస్తావు దాన్ని దీన్ని ఆ పొల్ల దగ్గరికి పంపద్దని చెప్తే కదనే మళ్ళీ ఎందుకు పంపుతాను దీని ఇంటికి కాదు వేరే దోస్తింటికి పోతాందట కారుని ఇంటికి పోయి నీళ్లు తాగుతా అని అనే నీకు ఇనవాలేదా నేను పిసపాడుగాను పోతే వంతి ఇప్పుడు అట్టిగా ఏదో ఒకటి పుల్లలు పెట్టి రపరపలు పెట్టకు ఇంకా పూరంతో తిరుగుతాంది ఆ పోరి ఇగో ఆ పిల్లగానే మనకు వాళ్ళ అవ్వ అయ్యనే చదివిస్తారట మన బిడ్డను ఆ కారు నేను దీన్ని చదివిస్తా అని ముందుకు వచ్చిండ్రు నువ్వు వాళ్ళని ఏమన్నా పుల్ల పెట్టినావనుకో ఆయనతో చదివి అంటారు ఏం చెప్తావు హైదరాబాద్లో చదివించాలంటే చిన్నగా అనుకున్నావా హాస్టల్ ఖర్చు తిండి ఖర్చు ఎన్ని అవుతాయి కాలేజ్ ఖర్చు మన పొల గంత క్లెవర్ కూడా కానే కాదు మంచి చదివితే మన ఉద్యోగం కూడా వస్తుంది మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు ఏ సంబంధం అగ్గి పెడితే నేనేం చెప్తాను నువ్వేం చెప్తానవే ఈ పొరి కూడా ఆ పొర లెక్క ఎత్తే ఏం చెప్తావంటన్నా ఎందుకు ఎత్తది ఆ పొలగాడు దాన్నే లవ్ చేయబట్టే అవ్వా మరి ఇంకేంది ఇప్పుడు మన బిడ్డకి ఏం కాదు వాళ్ళిద్దరు సందులో వాళ్ళు ఉంటారు మన బిడ్డను గెలకడిగా మన బిడ్డ సేఫ్ సైడే ఉంటుంది ఏం సేఫ్టీ ఉంటుంది దీన్ని ఇద్దరిని పట్టినట్టు ఏం చెప్తావు నా బిడ్డనేమన్నా వేయాలి అడుగు ఊకుంటానా నేను నా బిడ్డను పెళ్లి చేసుకునేదాకా నేను అలా నేర్చిపెట్టా అట్లయినా మంచిదే నాకు వాళ్ళు బాగా పైసలు ఉన్నోళ్ళు చేసుకుంటారా ఆడుకొని విడిచిపెడితే ఏం చెప్తావు చెప్తాను కదా వాళ్ళకిట్ట నా బిడ్డనేమన్నా వేయని ఎట్లా వేసి నేను పెళ్లి చేస్తా వాళ్ళకు అయినా ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించడే అవసరం లేదు ఆ పొలాన్ని పట్టుకొని తిరుగుతా అంటే తిరగని వాళ్ళిద్దరు ఏమైనా చేసుకొని మన పొల పక్కకు ఉంటుంది అంతే ఆ పోర్ని గట్లే వాడుకొని విడిచిపెడితే ఎట్లనే వాళ్ళు ఏమైనా చేసుకొని మనకెందుకు మన పిల్ల మనం మంచుకుంటే చాలు వాళ్ళకి వెళ్ళదా వాళ్ళ అవ్వయ్యకు వీళ్ళ అవ్వయ్యకు వాళ్ళిద్దరు ఏం చెప్తాండ్రు చూస్తాడు సినిమా మనం కూడా గట్లే చూద్దాం ఇలా సాయంత్రికి ఈయనన్నా నన్నన్నా రమ్మన్నారు హాస్టల్లో ఏడో చదివించుడు ఏంది మాట్లాడుకుందామన్నారు ఇప్పుడు ఏం పెట్టక చెప్తానా వాళ్ళకు రేన్ పోని రపరప పెట్టి మళ్ళీ పెంట పెట్టక ఇంట్లో ఏమన్నా వేసుకోండి నాకేంది పోరికి ఇట్లా లగ్గం చేయమంటే లగ్గం చేయదు ఆగమాగం తిప్పుతాంది సోకులో పడుకుంటూ తిరుగుతాంది పోరి ఈ వయసులా గట్లనే ఉంటారు నువ్వు గట్లే ఉన్నావు నేను గిట్లే ఉన్నా అందరు గట్లే ఉంటారు సోకు ఉండాలి మంచిగా తిరగాలి మంచిగా తయారయ్యాలనే ఉంటుంది అందం మీద పెడతారు ధ్యాస నా బిడ్డ అందంగా ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా కనబడుతుంది కుళ్ళుకుంటాను నువ్వు అని కోలందం వచ్చిందే నాదే వచ్చే నీది వచ్చింది ఏమన్నా కాకి గుడ్లు వేసుకొని నా కాకి గుడ్లు అయితే నీ కొంగ గుడ్లా నీ ముండా అత్తని తిడతారే కాకిలాండి కోడల్ని కూడా తిట్టద్దే గద్దమ్మ కబ్దానా ఆ కొడుకు రాని నిన్ను రోకల్ బండతోటి దంచనీయకపోతే నా పేరు పో నీ పేరే పేరు పో కోడలు ముండా నా మీదకే ఎగురుతుంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది నోటి మాటలు సంగతి చెప్తాగే నువ్వు నీ బిడ్డను హైదరాబాద్కి ఎట్లా పంపించి చదువుతావు చెప్తా నాటకాలు దొబ్బుతుంది నాటకాలు కాంతమ్మ దగ్గరికి పోయి ముచ్చట చెప్తా అది పర్ర వరుతుంది టాప్ లేచిపోతుంది ఎవ్వరిని పంపుడు ఉండదు ఈ ఎన్న చదివించి పోరికి లగ్గం చేయక హైదరాబాద్ పంపుతుందట హైదరాబాదు పోర్నోడనే మన ఎత్తే గుంజితే ఏం చెప్తుంది నోరు తెస్తుందా తర్వాత కాంతమ్మ ఉన్నావా ఓ కాంతమ్మ హుయ్ దా లోపలికి రా దా ఈ మధ్య ముచ్చటగా అత్తాను లేవు ఇక మీ ఆడబిడ్డ ఉంటుంది ఇంట్లో నేనైతే ఏం చేయాలి మీరిద్దరు ముచ్చట్లు పెడతలేరా కలిసిమెలిసి దాంతో నేను ఎందుకు ముచ్చట పెడతా గది మీ ఇంటికి వచ్చి మునుగుతుంది కదా బీడీలు నేర్చుకోవడానికి
నీ కోడలతోటి ముచ్చట్లు పెడతలేదా? ఆ, గదే మరి, నా కోడలతోటి ముచ్చట్లు పెడతాంది మంచిగా. ఇంకోళ్ళ మీద పెడుతుంది ఇక, నీ మీద అది, నా మీద ఇది, మా కోడలిది. భలే కలిసిండు పోయిద్దరు. మనమిద్దరం కూడా భలే కలిపిమి. ఏం చెప్తాను మరి? ఏం లేదు, టిఫిన్ తిన్నా, ఇంత వండుకొని లేచిన. ఇక వంట అయిందో చూసి రావాలి. ఓలి చేస్తారు వంట? మీ ఆడబిడ్డనే అవుతుందా? దాని బోందా బిడ్డ, దాన్ని ఇంకా ఆడబిడ్డ అని అన్నా. శని మొక్కది, ఆ శని మొక్కదే వేసి మునుగుతుంది. శని ముఖం పెట్టుకొని ఎప్పుడు అడుగు పెట్టిందో కానీ సర్వనాశనం సత్యనాశనం. ఆ దుబాయ్కి మా ఆయన కూడా ఇన్ని పైసలు పంపిండు కాబట్టి ఆయనతో ఎట్లనో సక్సెస్ అయిండు. మంచిగా ఇల్లు పెళ్ళాం పిల్లలు అన్నీ సెటిల్ అయిండు. దొంగ మొక్క దాని చేతితో పెడితే మొత్తం లాసే, లాసు లాసు లాసు. దాని చేతి పాడుగాను దాని చేతితో అప్పులు చేసింది, మొత్తం లాసే. అప్పులలో కూరకపోయినామంటే ఇంకా తీరుతానులేం. మరి నువ్వు కూడా ఇన్ని బీడీలు నేర్చుకుంటేంది? అవి నీవి జమ కావా పైసలు? కట్టచ్చు మెల్లమెల్లగా. ఆ దొంగ ముండకేది ఏ రాదట, నాకన్నా పెద్దది 10 ఏండ్లు. దానికి ఏ రాదు, ఇక నేనేం చేయాలి? దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉన్నదా? గామెకి ఏ రాకపోతే నీకేమైంది? నువ్వు చిన్నప్పుడు ఏనే ఎత్తివి బీడీలు చుట్టంగా నేను చూడలే. చేయరాదు, ఎంతో కొంత వస్తాయి. ఒర్రకు గట్టిగా, నాకు బీడీలు రావని చెప్పిన వాళ్ళకు. ఆయనతో చిన్నప్పటి నుంచి చేసిన అన్నాం అనుకో, నా మొగుడే ఏమంటాడు, ఇక కూర్చోబెడతాడు. అట్లా కూర్చొని నాతో అవుతుందా? అవతారం ఎట్లుంది, నేను ఎట్లున్నా, నా కథ ఎట్లున్నది? ఏమో బీడీలు చుట్టమని పడుతుంది. ఇంట్లో మొద్దేమో మేస్తుందట, నేనేమో కూర్చొని పనులు చేయన్నా చేసుకుంటే దానికి పెడతీగా. నా మొగుడు పెట్టింది ఇన్ని రోజులు, ఇక నేను చేసి పెడతీగా. మరి అన్నీ నువ్వే అంటున్నావు. కూసో, ఏం కూర్చున్నాడో నీ కూర్చున్నాడు పాడైపోను. అయ్యో, ఇప్పుడు ఇంటికి పోయి చేసేది ఏమున్నది? నీ కూడలు అంటే చేసింది కావచ్చు పొద్దుగాలనే. ఓ పొద్దుగాలనే చేస్తుంది, అన్నీ సట్టం చల్లారుతాయి. చేస్తుంది, బీడీల ముందట కూర్చుంటుంది, సాయంత్రం దాకా లేవని లేవది. ఇక గట్ల చేస్తుంది కాబట్టి గట్ల సంపాదన సరిపోతుంది, లేకపోతే ఎన్ని నుంచి అవుతాయి? 10 లక్షలు జమ చేస్తుందట బిడ్డ పెళ్లి కోసం. నా మొగునికైతే కొంచెమన్నా సిగ్గు మానం లేదు. ఏమైనా అక్క ముండకు పెడతాడు సత్తడి ఇక లాస్ట్కు. ఆ ముండ తిని చచ్చినట్టే ఉన్నది. వాళ్ళ బాగా బలిసి ఉండాలి కదా, చచ్చిపోయినట్టు తయారవుతుంది. చూసేటోళ్ళందరూ నేను తిండి పెడతాడేనని వాళ్ళు అనుకుంటాను. అయ్యో, వాళ్ళు లేనిది మేమే అనుకోబడుతుంది. తిండి పెడతాందో లేదో కాదమ్మ, మరి గట్ల అవుతుందని. ఆయన నా కోడళ్ళు ఏం చెప్పింది నీకు? బీడీలు చేసి సంపాదించిన అని చెప్పిందా 10 లక్షలు? చెప్పింది. దాని బొంద 10,000 కావచ్చు, 10 లక్షలు సంపాదించదా? అయ్యో, చెప్పిందంటేనేమో పెళ్లికి 10,000 చాలుతాయా? నా బిడ్డ పెళ్లి కోసం జమ ఎత్తానా 8 లక్షలు అయినాయి అన్నది. దాని బొంద బీడీలు మొత్తం నా చిన్న కొడుకు పంపుతాడు దానికి. ఆ నుంచి చిన్న కొడుకు పంపుతాడు, ఇంకా దుబాయ్ అని. ఆయన పేరేమో ఉండే విమలు. విమలు జైనే పంపుతాడా పైసా? మరి ఆడే పంపుతాడు, గవే జమ ఎత్తుంది. గా బీడీలు చేస్తే ఏ పాట వస్తాయి? గన్ని లక్షలు జమ అవుతాయి. నువ్వు అన్నది నిజమే కానీ అవన్నీ జమ అవుతుంది. ఇటు బీడీల పైసలు, ఇటు నీ కొడుకు పైసలు ఖర్చు పెట్టుకుంటారా? మంచిగానే ఉంటారు అన్నట్టు రంగరంగా. ఇక నీది కూడా పెన్షన్ రానే వస్తుంది. నా పెన్షన్ రూపాయి ఇయ్య. ఇంకా కొడుకులు ఇద్దరిని కూర్చోబెట్టి వసూలు చేస్తా కానీ నాయ మాత్రం ముట్ట. ఆ వసూలు చేసినవి కూడా ఫిక్స్డ్ చేస్తా పెద్దగా కాగానే. ఏమో నువ్వు నీ కోడలు మంచుకున్నారు కదా. మరి పొదుపు వేసుకోవాలి. 100 రూపాయలు అయితే 100 రూపాయలే తీసి దాపెట్టాలి. అవసరానికి అవే ఆదుకుంటాయి మనల్ని. నేను పోయినప్పుడు నా కర్మ వేయడానికి ఇన్ని పైసలు ఉండాలి కదా, అందుకే జమ చేస్తానా. నువ్వు భలే ఉన్నావు పో. మనం పోయినాక జమ చేస్తే ఏమవుతుంది, జమ చేయకపోతే ఏమవుతుంది? ఉండంగా మంచిగా తినాలి ఖర్చు పెట్టుకొని. కానీ పోయినాక అవి పెట్టినా మేకను కోసినా కాకిని కోసినా అంటే ఓడి తింటాడు. ఇవాళ రేపు ఓడి పట్టించుకుంటలేడు కానీ ఇవాళ రేపు బాగా పట్టించుకునేటోళ్ళు కూడా ఎక్కువ అవుతాడు. మన ఇద్దరం ఒకటే ఊళ్ళో పెరిగినాం. నీ చిన్న కొడుకు ఎంత మంచిగా ఉండేటోడు, మంచిగా దుబాయ్కి పోయి సంపాదిస్తాడు. ఆయనకి ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే ఏమో మళ్ళీ మొదలు పెట్టినావా? మరి మొదలు పెట్టకేం చేయాలి? మంచిగా నేను రంగరంగ ఉండకపోదునా? ఇంకా పిల్లగానికి ఇచ్చి ఏమంటే ఏం లేవు. నీకేమన్నా పిస పుట్టినాదే? నువ్వేమో గంత పెద్దదానివి, ఆడేమో గంత చిన్న పోరడు. ఏ పడితేడా ఓ 4-5 ఏండ్లు ఉంటాయి కావచ్చు గంతే. నీ పెద్దోని వయసేనైతే నేను. మరి అన్నీ వేసుకోమంటే ఎందుకు వేసుకోలేవే? పెద్దోని వేసుకుంటేమో చేసుకుంటా, చూసినా కదా చేసుకుంటే ఏమైందో. సంపాదిస్తాడా నీ పెద్ద కొడుకు? కూలి నాలుగు పోయి రోజుకి 50-100 తెస్తే నాకేడ చాలుతాయి. వయసు ఒకటైతే చేసుకోనా? అయితే వేసుకుంటే నా రోగం తిరుగు. ఈ బక్కూడ దొరికిండు మనం, లేకపోతే ఇంకెంత మంచి సంబంధం వచ్చినా ఏమో కానీ నాకు అందరు కొడుకులే. నీకు ఆడబిడ్డ పోరు ఉండకపోవు. దాని బొందా రేపో మాపో చస్తుంది. ఇక చచ్చినాక మంచిగుంటా నేను. మరి నీ బిడ్డను గట్టు పంపుతాను హైదరాబాద్కు హాస్టల్కు.
ఆవు కావాలేందో మేము పంపిస్తాం మేము చదివిస్తాం అంటాడట. ఏడ చదువుతుంది ఆడ చదివితే చదివే, ఇంత హాస్టల్ తిండి అన్నీ పెడతారాడ. ఈడుండి ఏం చెప్తుందని చూస్తాను నేను కూడా. ఏమైనా ముండ సోపతి పడుతుంది, అది చదవనియదు మనలేదు, ఊకే ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చుంటుంది. ఈ పోరు ఇట్లా తయారవుతుంది. మొన్న పరీక్షల ముందు కూడా గట్లే ఓ రాత్రంతా ఊసబెట్టి ముచ్చట్లు పెట్టినట్టే. నిద్ర పోనిచ్చలేదు మనలేదు పోరిని. వాళ్ళకి అందుకే 2 మార్కులు తక్కువ వచ్చినాయి. అయ్యో గందుకే తక్కువ వచ్చినాయా? మనం లేవా చదువుకొని అని చెప్పావా? నేను చెప్తింటారు అనుకున్నావా? మంచిగా ఇలా తినుడు, ఇలా వండుడు, ముచ్చట్లు పెట్టుడు. ఇలా వంట మంచిగా ఉండదని బయటకు నూకేసిన హాలు వండమని. మంచి పని చేసినావు. చూస్తే ఎంత మైకంగా కనబడుతుంది. దాని గురించి చెప్పినావు కదా. ఏంటిది? అదే మీ ఆడబిడ్డకు ఓడో అత్తడు లింకులు ఉన్నాయని చెప్తావు కదా. ఓ మస్తు లింకులు పాడినాయి. అవ్వో నా మొగుడత్త చంపుతాడు ఆయన. మెల్లగా గిట్లే మాట్లాడతా. మరి ఎవరితో ఉన్నదంటావు? ఎవడో మనకేమెరక. పైసలు ఇచ్చుడు రమ్మనుడు. చిన్న పొరగాలు లేరు, పెద్ద పొరగాలు లేరు. మొగుడు లేకపోతే గంత కావరం పట్టిందా? ఈ మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు మరి? ఏమో దీనికి సిగ్గుమానం ఉంటాయి కదా. సిగ్గు లేని ముండా. నీ బిడ్డను దూరంగా ఉంచు మరి. ఏమైనా ముచ్చట్లు పెడుతుందంటావు? అత్తతోటే తిరుగుతుందా పిల్ల? ఆయనతో అత్త లెక్క తయారుగా చిక్క. నువ్వు ఏది చెప్పినా నేను మంచిగా ఆలోచించి తీసుకుంటా. నువ్వు ఇట్లా అన్నావని నీ మీదకి కోపానికి అస్సలు రాను కానీ దాన్ని అడుగుతా. ఏం అడుగుతావు? అడుగుడంటే నా బిడ్డకు చెప్తా. మీ అత్త లెక్క గిట్ల వేయకు గట్ల వేయకని. పోటీ నమ్మదంటేనేమో అత్తను పట్టుకొని ఇక ఏస్తుంది, ఇక నాకుతుంది. నేను చెప్పేది నువ్వు. ఆ పక్క పిల్లగాడు ఉన్నాడు చూడు అభినయ్, గా ప్రియాల కొడుకు. వాళ్ళే కదా ఇప్పుడు నా బిడ్డను హైదరాబాద్ హాస్టల్లో చదివిస్తామన్నది. ఎందుకు చదివిస్తామన్నారో నాకు తెలియదు కానీ నిన్న నేను చూసిన మీ కారుణ్యనే ఉన్నావు అభిని. ఏం చూసినావు? ఇద్దరు ముద్దులు పెట్టుకోగా చూసిన. ఏంది ఏం చూసినావు? ఇద్దరు ఒకరి మీద ఒకరు వాడు ముద్దులు ఇచ్చుకున్నాడు. ఏందో చేసుకుంటాండ్రు, అలముక్కుంటాండ్రు ఇంటి వెనుక. ఇగో నువ్వు పిస మాట్లాడకు. నా బిడ్డ గసంటిది కాదు. నువ్వు నా బిడ్డ మీద ఉట్టిస్తాను కదా. నీ పేద కొడుకుని చేసుకోవాలన్న కోపంతో. అవ్వో నిన్ను చేసుకోకపోతే నాకే లాభం తల్లో. నువ్వు తినే తిండికి నా ఆస్తులన్నీ కరిగిపోతాయి. వాళ్ళు మరి ఏమేం కానిచ్చుకున్నారో నాకు తెలియదు కానీ ఒకసారి అయితే చూడు. పోరికి నెల అవుతుందా మరి ఆయన కాడిపోయిందో. ఇగో నువ్వు నా బిడ్డ గురించి పిస మాట్లాడక చెప్తాను. పీకిల నుంచి చక్కగా ఇప్పుడే అంటే కదా నేను ఏది చెప్పినా ఆలోచించి తీసుకుంటా అని మళ్ళేమో ఓడతావు. నువ్వు ఈ నుంచి వీక్ అంటే వీకు. ఇంకోసారి నా బిడ్డ గురించి వాళ్ళకన్నా చెప్పినావు అనుకో, నేను పీక విసికి చంపెట్టా. కొరుకుతా, అర్థమైందా? పీకను. మనిషివా అనే రాక్షసివా? పీకను వీడికెళ్ళి వీకు. నేను గంట మంచిగా చెప్తాను నీకు. వాళ్ళు పైసలు బగ్గున్నోళ్ళు ఏమన్నా చెప్తారు. నాకెద్దలే, నేనైతే చెప్తానా పీక్తానా. మంచిది నడు. పోతాన్నా. పో ఇంకోసారి రాకు. పీకన్నా అని ఆడబిడ్డనే మంచిది. నువ్వు బర్రోరినట్టే ఊరుతావు. మంచిదైతే పోయి దాన్నే అలుముకపోనాడు. పీకిందా దొంగమ్మ కబది? నా బిడ్డే ఎంత మంచిది. నా బిడ్డ మీద కావాలనే పుట్టిస్తాంది ఇది. మార్కులు బాగా వచ్చినాయి. తేటి ఫస్ట్ వచ్చిందట. గందుకే ఓర్తలేదు దొంగమ్మ కబది. పొరగాళ్ళకి వయసులో గట్లనే ఉంటారు. అయితే ఏంది? లవింగులు వేసుకుంటాండ్రో మరి ఏం చెప్తాండ్రో. నేను దీని చిన్న కొడుకుని లవింగు వేసుకున్నా. పెళ్ళి వేసిందా? ఏమో బాగా మాట్లాడుతుంది. నోకని వేసుకున్నా. ఇప్పుడు వేసుకున్నా బిడ్డ ఏమవుతుంది? చేసుకుంటుంది, లేకపోతే లేదు. చేసుకుంటేనైతే ఆ పిల్లగాడు బాగా పైసలు ఉన్నాడు. నా బిడ్డ అదృష్టవంతురాలు అవుతుంది. మొన్న రాత్రి గంట మంచి వాచ్ తీసి చూస్తుంది. ఆ పిల్లగాడికి కొనిచ్చిండమో అన్నాం. వాళ్ళ అమ్మ నాన్న అందరు మంచోళ్ళే. నా బిడ్డ అలా పడితే నాకన్నా అదృష్టవంతురాలు, నా బిడ్డ కన్నా అదృష్టవంతురాలు ఎవరన్నా ఉంటారా? కులుముండ కావాలని ఇడిదీయాలని చూస్తుంది. వయసులో అందరు గట్లనే చేస్తారు. పెద్దగానాక వాళ్ళే తెలుసుకుంటారు. ఏమో పెద్ద ఇది దీని కోడలు సత్యపూసలైనట్టు ఇద్దరికిద్దరు దొంగ ముండలే. ఇద్దరి గురించి నాకు తెలియదా? ఏమో నా పొల గురించి మాట్లాడుతుంది, చిన్న పోరు గురించి. ఈ ముండకు వెళ్తే మొత్తం ఊరంతా ప్రచారం చేస్తుంది. హాస్టల్లో చదివిస్తా అని ఎందుకు అన్నాడు? నా బిడ్డ బాగా చదువుతుంది కాబట్టి చదివిస్తా అన్నాడు. ఏమో దీని మనవరాల్ని చూసే చదివిస్తా అన్నట్టు చెప్తాంది. ఏదో ఇక మా పొలకు పోరి దోస్తని దాన్ని కూడా ఏదో పట్టి చదివిస్తా అని చెప్పిండు. దానికి ఏమైతుందో ఏమో ఎగిరెగిరి పడుతుంది. అక్కకు తలకే బాగా నొత్తందట. ఏమన్నా సాయం చేస్తేంది వచ్చి? ఏమో ఊకే తింటాను బరివన్నట్టు అంటాను. సాయం చేస్తేంది? కొంచెం సన్నగా అవుతావు, అలకగా అవుతావు. దాన్ని ఉంచుకున్నాడు మేపుకున్నాడే ఎక్క చెప్తానా. దాని పని అది చేసుకోమను. నువ్వు వచ్చినప్పుడల్లా నీకు ఎక్కిస్తాంది ఏంది? నీతోటి పెట్టుకున్నా చూడు, నాది బుద్ధి తక్కువ. మరి పెట్టుకోకి ఇంకోసారి. అవును సారు, ఏంది? గా ప్రియ వాళ్ళు ఏమంటాండ్రు? గా రాజు చదివిస్తా అన్నాడు కదా మన బిడ్డను. ఏమంటారు? ఇలా సాయంత్రం రమ్మంటాను.
మాట్లాడుకుందాం మరి ఏం కాలేజు ఏం హాస్టలు ఫీజులు ఎంత అయితే మరి వాళ్ళు ఎంత పెట్టుకుంటారు. ఎంత పెట్టుకుంటారో ఏంటి, మొత్తం వాళ్ళే పెట్టుకుంటానే కదా. ఏమో మనం కొంచెమన్నా పెట్టుకోకపోతే ఎట్లుంటుంది. నేను చెప్తా కొంచెం పెట్టుకుంటా, ఇక మిగిలింది మీరు ఇయ్యుండ్రని. అద్దు పిస పిస చెప్పకు. నువ్వు ఒర్రకు, ఇస్తారు కదా అని చేతులు చాపుతావా? కాదయ్యా, వాళ్ళు మన బిడ్డను ఎందుకు చదివిస్తా అంటారు? ఎందుకేందే, మన బిడ్డ మంచి చదువుకున్నది, క్లెవరు, ఫస్ట్ వచ్చింది అన్నిట్లా. ఇక గిడ చదివితే గవర్నమెంట్ కాలేజీలో ఎట్లుంటుందో అని ఆడ చదివిస్తా అంటాడు. అంటే మన బిడ్డ క్లెవర్ అనే కానీ ఇంకెందుకు అని నాకు డౌట్ వస్తుంది. ఏం డౌట్ నీ ముండ డౌటు? పంది అన్నటువంటి డౌట్ అనుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటానవా? ఓ వంటకు మా అక్కకు సాయం చేస్తలేదు మనలేదు, దానికి తలకాయ నొత్తందట రోజు. ఒర్రిచ్చి ఎంత తిడతానవో ఎంత ఏడిపిస్తానో దాన్ని. తలకాయ ఎందుకు నొత్తంది దానికి రోజు? దానికి పిట్ట ఎందుకు వస్తుంది, దానికి ముడ్డ ఎందుకు నొస్తుంది, అవన్నీ నేనే చెప్పన్నా, నాకేమెరక. చక్కగా మాట్లాడి చెప్తున్నా, మూతిపాలు రాలగొడితే ఇంకోసారి వాగినావంటే. నేనేమన్నా అంటే నీకు గిట్లే రేషం వస్తుంది కానీ నువ్వు నన్నేమన్నా అనాలే, నేను దాని సంగతి చెప్తానా. నీ బతుకుయేడా, ఆడదానివే ఎట్లా పుట్టినవే దొంగముండా. ఆడి జన్మ కాదే నీకు, మనిషి జన్మనే కాదు అసలు, పంది జన్మ పుట్టించేది ఉంటే దేవుడు గిట్ట చేసిండు. ఆ బురదల పోలే పందికి నీకు తేడా ఏం లేదు, తింటావు పంటావు. అసలు నేను నువ్వు చేసుకునేదాన్నే కాదు. దరిద్రం వదులుతుండే నేనైతే నిన్ను చేసుకోకపోతే. ఏడుకోపోయి ఏడుకోబడేదాన్ని గిడబడి సత్తానా. ఏదో ఆయన అదోటి చేసి గుంజుకొస్తాను కాబట్టి గిట్లున్నాం. లేకపోతే అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఊరంతా అప్పులు చేద్దరు కావచ్చు, అందరు చెప్పులతోటి కొడుతురు కావచ్చు. గుండికి సున్నం కొట్టి గాడిద మీద ఊరేగింపుతురో మరి ఏం చేద్దరో చెప్పుల దండేసి. ఏం లేదు కానీ రేషన్ అయితే బాగా వస్తుంది. గాలు చదివిత్త ఫ్రీగా అని అంటూనే ఉన్నారు, పైసలు కడతాడట వాళ్ళకు. ఇవాళ నేనే పోతా, నువ్వు కూడా అవసరమే లేదు చెప్తానా. నువ్వై పిసపిస వాగుతావా? నువ్వు అత్తరా సత్త చావు, నేనైతే పోతా. నేను కూడా వస్తా, నువ్వు ఆడ ఏమేం బొంకలు కొడతావో చూస్తా. కాదుగా నీటిను వాళ్ళకేమన్నా మన బిడ్డ మీద ఆశ పుట్టిందంటవా? ఏంది? కాదయ్యా, వాళ్ళ కొడుకు మన బిడ్డని చికిట పెళ్లి చేద్దాం అనుకుంటారా, ఎందుకు చదివిస్తా అంటాడు? నీ బొంద, అన్నీ దరిద్రపోట ఆలోచనలు పెట్టుకోకు. ఆ పొలకి చెప్పి పొల మనసు పాడి చేయకు. నీకేం తెలుసు, తెలిసినే మాట్లాడతానా నేను. తెలిసినా అన్ని నీ దగ్గరనే పెట్టుకో. నాకు చెప్తామంటే మంచిగుంటా చెప్తాను. ఏం బాగుతుందో ఏమో, మతి ఉండదు మాని ఉండదు. 10వ తరగతి చదివే పొరగాళ్ళకు పెళ్ళట ఆశనట ఏందో చెప్తాంది. 10వ తరగతి ఏంది, 10వ తరగతి ఇంటర్కు రానే వచ్చే. కానీ నా బిడ్డకు మంచి చదువు చదివి ఏదైనా ఉద్యోగం చేస్తుంది కదా, అప్పుడు నేనే పోయి అడుగుతాను. తప్పేమున్నది? నా బిడ్డను చేసుకుంటావా ప్రియా అని అడుగుతా. వాళ్ళు పైసా కాస పెట్టుకోరు, కావాల్సినంత పైస ఉన్నది వాళ్ళకు. వాళ్ళకేంది, ఒక పోరాడు నా బిడ్డనే పట్టుకొని ఉంటే మంచిగా ఉంటుంది. ఆయన ఇంకెవతనన్నా పట్టుకుంటే పెద్దగైనాక మన చేతులు ఉంటాయా పటు. ఎట్లా జరిగితే గట్లా చూడాలి. గిమ్ముండా మా ఇంటికి వచ్చి పడుతుందని నేనేమన్నా అనుకున్నానా, కలగానా? అనుభవిస్తాను ఇప్పుడు. ఎంతసేపు అవుతుంది కారుని రమ్మని, ఇంకా వస్తలేదు. అసలు వస్తుందో రాదో. నేనే అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నా. కానీ కారు నేను చెప్పినట్టు వింటది, నన్ను అస్సలు హర్ట్ చేయది. నేను ఏదంటే అదే అంటది. లేదు, వస్తుంది నా కోసం, ఖచ్చితంగా వస్తుంది. అభి ఇక్కడే ఉన్నాడు కదా, అభికి సారీ చెప్తాను. అభి, నేను ఎంత మిస్ చేసుకున్నాను. నేను గట్టిగా హత్తుకోవాలనిపిస్తుంది. నువ్వెంత మంచివాడివి అభి, నా నుంచి ఏది ఆశించకుండా నన్ను ఎంత బాగా చూసుకునేవాడివి. చాక్లెట్స్ తెచ్చిచ్చేవాడివి, హోంవర్క్స్ రాసిచ్చేవాడివి. ఐ లవ్ యూ అభి. అభి, కారు, నువ్వు వస్తావని తెలుసు నా కోసం. భయపడక అభి, నేను కారుని కాదు శృతిని. శృతి నువ్వా? నేను నీతో మాట్లాడుతున్నానని షాక్ అయ్యావా? ఆ, ఎన్ని రోజులు నువ్వు నాతో మాట్లాడలేదు కదా. సారీ అభి, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నువ్వు చాలా మంచివాడివి. నువ్వు మంచివాడివి కాదన్నాను కదా, బాధపడ్డావా? నన్ను ఇన్ని రోజులు నిన్ను తిట్టినందుకు సారీ. ఇట్స్ ఓకే శృతి, ఎవరిష్టం వాళ్ళది. శృతి అభితో మళ్ళీ మాట్లాడుతోంది. అభి మళ్ళీ శృతిని లవ్ చేస్తాడేమో. నన్ను క్షమిస్తావు కదా? క్షమించడం ఏంటి, ఎవరిష్టం వాళ్ళదని చెప్పాను కదా. అప్పుడు నీకు అలా అనిపించింది, మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే లవర్స్ కాదా? అభి చెప్పులు వేసుకోకుండా వచ్చావేంటి? చెప్పులు వేసుకోలేదా? అయ్యో, ఎందుకు అభి, ఏమైనా దీక్ష తీసుకున్నావా ఏంటి?
నా గురించి ప్రతిదీ ఆలోచిస్తుంది కారు. చెప్పులు లేవని గమనించింది చూడు. అచ్చం అమ్మలాగే అన్నీ పట్టించుకుంటుంది. దారిలో వస్తుంటే ఒక చెప్పు తెగిపోయింది కారు. రెండు అక్కడే పడేసి వచ్చాను. మరి కాలు కాలవా? వెళ్దాం పద. ఎక్కువ ఎండవ్వకముందే. కాళ్ళు మండుతాయి ఎండలో. ఏం కాదు, నేను చూశానుగా. నీతో మాట్లాడుకుంటూ వెళ్తే నాకే బాధో తెలీదు. అమ్మో, ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అభి. అచ్చం సినిమా డైలాగ్లో ఉంది. సినిమా హీరోగా యాక్ట్ చేస్తావా ఏంటి? శృతి కూడా చాలా మారిపోయింది. అన్ని జోక్గా మాట్లాడుతోంది. ఇప్పుడు మన ముగ్గురం ఒకటే కాలేజ్. తెలుసా మీకు ఈ సంగతి? అవునా? తెలీదు. అమ్మ చెప్పింది. ముగ్గురిని ఒకటే కాలేజ్లో చదివిస్తుందట. మొత్తం మా మమ్మీయే ఫీజు కడుతుంది. అది తెలుసు. అంటే మా డాడీ హెల్ప్ అస్సలు తీసుకోదట. ఎంత గ్రేట్ కదా అభి మీ మమ్మీ. అందుకే ఐ లవ్ మై మామ్. అందుకే ఐ లవ్ ప్రియా ఆంటీ. మరి నేను? ప్రియా ఆంటీ లవ్స్ శృతి. ఆ అమ్మాయి ఎప్పుడు మీ ఇద్దరి గురించి మాట్లాడుతుంది. శృతియే కాదు, కారుణ్య అంటే కూడా చాలా ఇష్టం అమ్మకి. అందుకే కదా మమ్మల్ని ఇద్దరిని చదివిస్తానంటోంది. కారు, నువ్వైతే ఎంపీసీయే కదా? ఎంపీసీ అని అనుకుంటున్నాను. నీ ఇష్టం అభి. నువ్వేదంటే అదే. నీ ఇష్టం అంటావేంటే? నీకొక ఇష్టం అనేది లేదా? మరి శృతి నువ్వు? నేను ఆంటీని అంకుల్ని అడిగి అప్పుడు డిసైడ్ అవుతాను. కారు నేనైతే ఒకటే క్లాస్లో ఉంటాము. క్లాస్లో మీరిద్దరే కాదభి, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు కూడా ఉంటారు. అభి ఇంకెంతమందికి పెళ్లి చేసుకుంటానని చెప్తాడో ఏంటో. ఏంటి? అవును, ఇంతకుముందు నాకు చెప్పావు, ఇప్పుడేమో కారుకి చెప్తున్నావు. తర్వాత ఇంకెంతమందికి చెప్తావో. సారీ శృతి, నేను కారుణ్యాన్ని లవ్ చేస్తున్నాను. పెళ్లి కూడా తననే చేసుకుంటాను. నాకు తెలుసు. నీకెలా తెలుసు? అది నా ఫ్రెండ్. కారు నాకేది చెప్పకుండా ఉండదు. నాకు అన్నీ తెలుసు. వాచ్ ఇచ్చావు కదా తనకి, నాకేమో చాక్లెట్ ఇచ్చావు, ముద్దు కూడా పెట్టావు. అవన్నీ చెప్పిందా నీకు? అది నా బెస్ట్ ఫ్రెండ్, నాకు అన్నీ చెప్తుంది. నువ్వు కూడా నన్ను ముద్దడిగావని చెప్పేశాను ఎప్పుడో. భయపడకబి, నేను ఎవరికి చెప్పనులే. మనం ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరికి చెప్పవు కదా శృతి? చెప్పదు అభి, శృతి ఎవరికి చెప్పదు. మరి కారుణ్య నాకు ఇంకొక ముద్దిస్తావా? నా ముందు ఇలాంటి నాటకాలు ఆడావనుకో, ఖచ్చితంగా వెళ్ళి చెప్తాను మీ మమ్మీకి డాడీకి. నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావనే అది నన్ను తీసుకొచ్చింది సెక్యూరిటీ కోసం. శృతి, నువ్వెందుకు అలా చేసావు? నేనైతే నీతో తప్పుగా ఏం బిహేవ్ చేయలేదు కదా. లేదభి, నువ్వు చాలా మంచివాడివి. అప్పుడు నేను అలా చేయకపోతే ఇప్పటికీ మన ఇద్దరం మంచి లవర్స్లో ఉండేవాళ్ళమేమో కదా. ఏమో. కారు, థ్యాంక్స్ నా కోసం ఇక్కడి దాకా వచ్చినందుకు. ఇంతకీ ఎందుకు రమ్మన్నావో? నువ్వు వచ్చావు కదా, ఇంకేంటి. ఇంటి దగ్గర ఎక్కడ కలిసినా నువ్వు ఉంటావని ఇక్కడి దాకా రమ్మన్నాను. ఇక్కడికి కూడా నిన్ను తీసుకొని వచ్చేసింది. ఇంకేం చేద్దాం, పదండి ఇంటికి వెళ్దాం.